హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. ఈరోజు చింత చిగురు మటన్ కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తానో ప్రాసెస్ చూద్దాం వచ్చేయండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, టమాటోస్ ఫ్రై చేయాలి. తర్వాత అల్లం పేస్ట్, కొబ్బరి వేసి అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో కారం, పసుపు, ధనియా పౌడర్, మటన్ మసాలా వేసి కలపాలి. నెక్స్ట్ వచ్చేసి క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ మొత్తం దాంట్లో వేసి కలిపేయాలి. మొత్తం అలా వేసి కలిపేసిన తర్వాత ఒక 5 minutes వాటర్ వేయకుండా లిడ్ వేసి వదిలిపెట్టేస్తాను. నెక్స్ట్ ఇలా వదిలేసిన తర్వాత మళ్ళీ తీసి ఎలా ఉందో కర్రీ చెక్ చేసుకుని తర్వాత వాటర్ వేస్తాను. ఒక 2 glass వాటర్ వేస్తాను. 2 glass వాటర్ వేసిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసేసుకొని దాంట్లో ఒక 7 విజిల్స్ వచ్చే వరకు పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా లేత మటన్ అయితే 5 విజిల్స్ చాలు. నేనైతే కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుందని 7 విజిల్స్ వచ్చే వరకు పెట్టాను. చింత చిగురు మటన్ కర్రీ ఎవరైనా టేస్ట్ చేయకపోతే టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. సమ్మర్లో తినాల్సింది ఇది. చింత చిగురు ఎప్పుడు దొరకదు కాబట్టి ట్రై చేయండి ఎవరైనా. ఇంకా లాస్ట్ 7 విజిల్స్ పెట్టాను. కుక్ అయింది బాగా. చూస్తే ఇంకా లాస్ట్ ఇంకా ఒక 5 minutesలో కర్రీ దించుతామనేసరికి ఇంకా చింత చిగురు దాంట్లో వేసి మొత్తం కలిపేసి ఒక 5 minutes పెట్టేస్తే చాలు. లో ఫ్లేమ్లో కర్రీ రెడీ అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్, నా స్టైల్లో చింత చిగురు అయితే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయండి. ఇంకా నేను సండే స్పెషల్ అదే చేశాను ఫ్రెండ్స్. చింత చిగురు మటన్ కర్రీ, ఇంకా మటన్ ఫ్రై కూడా చేశాను. అయ్యే వీడియో చూపిస్తున్నాను. మీరు సండే స్పెషల్ ఏం చేశారో కామెంట్ చేయండి. ఇంకా తిన్నాను. ఇంకా టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో మీ స్టైల్లో మటన్ కర్రీ చెప్పండి. ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను.